నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. మీరు సంతానలేమితో బాధపడుతున్నారా? మరి ఇప్పుడు చాలా టెక్నాలజీ అభివృద్ధి చెందింది కాబట్టి సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ఎవరైతే జంటలు ఉంటారో వాటికి ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి, అలాగే ఐయుఐ, ఐయుఎఫ్, ఐవీఎఫ్ ఇలాంటి చికిత్సా విధానాలు ఏ విధంగా అమలు చేస్తున్నారో తెలియజేయడానికి ఇవాల్టి మన ఎపిసోడ్లో 49 సంతాన సాఫల్యత కేంద్రం నుంచి డాక్టర్ గ్రీష్మ గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గ్రీష్మ గారు. నమస్తే అండి. ఇప్పుడు చాలా ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి అండ్ మెయిన్లీ ఐవీఎఫ్ దాంట్లో జరిగే కొంచెం లొసుగులు అవన్నీ కూడా బయటపడుతూ ఉన్నాయి. ఇప్పుడు చాలామంది ఐవీఎఫ్ అంటే భయపడాల్సిన పరిస్థితి వచ్చిందనే చెప్పొచ్చు. సో మీరు ఏం చెప్తారు ఈ జరిగిన ఈ సిచ్యువేషన్స్ అన్నిటికీ? అంటే మేము కూడా చూస్తున్నాము, చాలామంది అంటే కపుల్ వచ్చిన తర్వాత ఫస్ట్ అంటే ఇప్పుడు మన దగ్గర ఏంటి అంటే ఇండికేటెడ్ కపుల్కి మాత్రమే ఐవీఎఫ్ చెప్తాము. ఇంకా ఫర్టిలిటీ సెంటర్ కదా అని ఇంకా వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఐవీఎఫ్ చెప్పడం అనేది ఉండదు. అంటే వారికి అవసరం ఉన్న వాళ్ళకి మాత్రమే. సో అట్లాంటి వాళ్ళకి ఐవీఎఫ్ చెప్పినా కానీ వాళ్ళు కపుల్ భయపడుతున్నారనమాట. మేడం మా గ్యామిట్సే వేస్తారా, మా ఎగ్ మా స్పర్మే పెడతారా లేదా అని. సో యూజువల్గా ఏంటి అంటే మనం ఐవీఎఫ్లో ఎప్పుడు కూడా మన దగ్గర అయితే కపుల్ యొక్క ఎగ్, కపుల్ స్పర్మ్ వాళ్ళది మాత్రమే పెడతామన్నమాట. మిక్స్ అండ్ మ్యాచ్, మిక్సప్ అట్లాంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. వాళ్ళు 100% సేఫ్ హ్యాండ్స్లో ఉంటారు. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాము అంటే యూజువల్గా ఏంటంటే మన 49లో మనము ఒక కొత్తది ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అనమాట. ఆల్మోస్ట్ మనకది 3-4 ఇయర్స్ నుంచి అందుబాటులో ఉంది. సో ఈ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు కపుల్ మన దగ్గరకు వచ్చినప్పుడు రిజిస్టర్ చేసుకున్నప్పుడు మనం ఒకటి ఇట్లాంటి చిన్నది క్రెడిట్ కార్డ్ అంత సైజులో ఉంటుందన్నమాట. సో ఒక కార్డ్ అనేది ఇస్తాం. దీంట్లో ఏంటి అంటే కపుల్ది మనకి ట్యాగ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట, నేమ్ అదంతా. సో ఇట్లా మనం ట్యాగ్ చేసిన తర్వాత ఏం చేస్తాము అంటే కపుల్ ఎవరైతే ఐవీఎఫ్కి వెళ్తున్నారో సో వాళ్ళది ఊసైట్ పికప్ అని మనం ఐవీఎఫ్ ల్యాబ్లో ఒక చిన్న హోల్డర్ లాంటిది ఉంటుందన్నమాట. సో అప్పుడు ఏం చేస్తాము, కపుల్ కార్డ్ ఏదైతే ఉందో అది మనం ఆ హోల్డర్లో పెడతామన్నమాట. అట్లాగే మనకి ఐవీఎఫ్ ల్యాబ్ లోపల వాళ్ళ గ్యామిట్స్ మనము ఏవైతే అంటే మనం ఒక చిన్నవి ప్లాస్టిక్ ఎక్విప్మెంట్ ఏమైతే యూజ్ చేస్తామో వాళ్ళ గ్యామిట్స్ అవన్నీ పెట్టడానికి ఈ బార్ కోడ్తో ఏదైతే ఈ బార్ కోడ్ ఉందో దాంతో ట్యాగ్ అయి ఉంటుందన్నమాట. వాళ్ళ గ్యామిట్స్ యూజ్ చేసే ప్లాస్టిక్ ఎక్విప్మెంట్ అదంతా కూడా. సో మనకి అది సిస్టమ్ అనేది చెప్తుందన్నమాట. అంటే కపుల్ యొక్క గ్యామిట్సేనా లేదు మనకి పొరపాటున వేరే వాళ్ళ శాంపుల్ అక్కడ టేబుల్ పైన పెట్టినా కానీ ఇమీడియట్గా మనకి అలామ్ అనేది వస్తుందన్నమాట. సో కపుల్ మనకి 100% కూడా సేఫ్గా ఉండొచ్చు అనమాట. సో మనకి 0.001% కూడా మిక్సప్ ఆఫ్ గ్యామిట్స్ అట్లాంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ మన దగ్గర జరిగే అవకాశం అనేది లేదనమాట. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అనమాట దాని గురించి చెప్పాలంటే. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సిచ్యువేషన్, ఒకవేళ వెళ్ళి డబ్బులు పోతే పోయాయి, మంచి రిజల్ట్ కావాలని చాలా మంది చూస్తూ ఉంటారు. ఎంతవరకు వెళ్ళిందంటే డిఎన్ఏ టెస్ట్ చేయించుకునేంత వరకు సిచ్యువేషన్ వెళ్ళింది. సో ఇప్పుడున్న కపుల్స్కి ఐవీఎఫ్కి సంబంధించి ఎంత సేఫ్ హ్యాండ్స్లో ఉన్నారు, మీ దగ్గర ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు ఒకసారి? సో మన దగ్గర ఏంటి అంటే 100% ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది. అంటే చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటి అట్లాంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదన్నమాట. సో మనకి ఏంటి అంటే మనం ఎప్పుడైనా కూడా సో మనకి ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అనేది ట్యాగ్ అయ్యి ఉంటుంది. దాని తర్వాత కపుల్కి మనకి ఎన్ని ఎగ్స్ కానీ వచ్చాయి, ఎట్లా స్పర్మ్ అనేది ఉంది అనేది వెంటనే డిశ్చార్జ్ సమ్మరీ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే పికప్ అయిన వెంటనే సో అంటే ఎన్ని ఎగ్స్ వచ్చాయి. సో ఎగ్స్ రాని వాళ్ళకి ఒకవేళ ఎవరన్నా ఉన్నా కూడా ఒక 200-300 మెంబర్స్లో కొంతమంది ఉంటారనమాట ఎగ్స్ రాని వాళ్ళకు కూడా మేము ఆ రోజు డిశ్చార్జ్ సమ్మరీలో చెప్తామన్నమాట ఎగ్స్ అనేవి రాలేదు అని చెప్పేసి. సో డిశ్చార్జ్ సమ్మరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఇంకొకటి ఏంటి అంటే కపుల్కి ఎప్పుడైనా మనం ట్రాన్స్ఫర్ అనేది చేసిన తర్వాత ఇంకా లేదు దానికంటే ముందు అసలు ఎంబ్రియోస్ అనేవి ఎన్ని వచ్చాయి, సో అంటే లేడీలో మనకి ఎగ్స్ అనేవి ఎన్ని తీసాము, సో అది కూడా కంప్లీట్ డీటెయిల్గా ఒక డిశ్చార్జ్ సమ్మరీ అనేది ఉంటుంది. దాంట్లో కూడా హస్బెండ్ పారామీటర్స్, స్పర్మ్ ఆ రోజు మనకి శాంపుల్ అనేది ఎలా ఉంది, స్పర్మ్ నెంబర్ కానీ మొటిలిటీ కానీ ఎలా ఉంది హస్బెండ్ది. దాని తర్వాత ఎగ్స్ మనము ఎన్ని తీసాము, దాంట్లో మెచ్యూర్ ఎగ్స్ అనేవి ఎన్ని వచ్చాయి. సో మన ల్యాబ్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే 100% Day 5 ల్యాబ్ అనమాట. అంటే మనకి ఎంబ్రియో అనేది ఫామ్ అయిన తర్వాత Day 3 కాకుండా కంప్లీట్గా అది Day 5 వరకు వెళ్ళిందా లేదా చూస్తామన్నమాట. సో మనకి ఆ డిశ్చార్జ్ సమ్మరీలో కూడా మనకి Day 5 వరకు ఎన్ని వచ్చాయి, సో ఎలా ఉంది ఎగ్ క్వాలిటీ అదంతా కూడా మనం డీటెయిల్గా మెన్షన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట.
దాని తర్వాత మనకి ఎప్పుడైతే ఎంబ్రియోస్ అనేవి ఒకటి ఇచ్చేస్తాం అనమాట డిశ్చార్జ్ సమ్మరీ వాళ్ళకి. దాని తర్వాత ఎప్పుడైతే మనము ట్రాన్స్ఫర్ అనేది చేస్తామో, ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి డీటెయిల్డ్గా మనకి బేబీ పిక్చర్ అనేది పెట్టడం జరుగుతుందన్నమాట. ఎన్ని ఎంబ్రియోస్ చేసాము, వాటి క్వాలిటీ అనేది ఎలా ఉంది, సో అది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది పేషెంట్కి. సో వాళ్ళు రెస్ట్ ఎష్యూర్డ్ అనమాట. అంటే ఏ విధంగా కూడా మనం అంటే 100% ట్రాన్స్పరెన్సీ అనేది ఎట్టి పరిస్థితుల్లో మనం మెయింటైన్ చేస్తున్నాం. అది మన డిశ్చార్జ్ సమ్మరీస్లో కానీ ఇట్లాంటి వాటిల్లో అన్నిట్లో మనకి తెలిసిపోతుంది అనమాట. అంటే ఎట్లాంటి బేబీస్ని పెడుతున్నాము, అవి బాగున్నాయా లేదా, బ్లాస్టోసిస్ వరకు వచ్చాయా లేదా, ఎగ్స్ అనేవి సరిగ్గా ఫామ్ అయినాయా లేదా, సో హస్బెండ్ స్పర్మ్ అనేది బాగుందా లేదా అని కూడా సరిగ్గా చూసుకోవచ్చు అనమాట కపుల్ కూడా. ఇప్పుడు నార్మల్గా అంటే ఈ మాట అనొచ్చు లేదు నాకు తెలియదు, గల్లీకి ఒక ఫెర్టిలిటీ సెంటర్ అయితే పెడుతున్నారు, చాలామంది సోషల్ మీడియా ప్రచారంతో హోరెత్తిస్తూ ఉన్నారు. అంటే సెంటర్ పెట్టిన వాళ్ళ గురించి పక్కన పెడితే యాజ్ ఎ కపుల్గా వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక ఐవీఎఫ్ సెంటర్కి వెళ్ళి ఐవీఎఫ్ ట్రై చేయాలి అనుకున్నప్పుడు ఎటువంటి నర్మ్స్ చూస్ చేసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే సర్టిఫైడా కాదని ఎలా చెక్ చేసుకోవాలి అంటారు? సో ఇప్పుడు మనకి ఏంటి అంటే డిహెచ్ఎంఓ అనేది ఒక అథారిటీ అనేది ఉంటుందన్నమాట, ఒక బాడీ అనేది మనకి స్టేట్. సో వాళ్ళు ఏంటి అంటే క్లియర్గా చెప్తారు, అంటే కంప్లీట్ మనకి డిస్ప్లే అనేది ఉండాలన్నమాట, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది మనం హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే. సో అదంతా ఒకసారి అంటే మనం ఎక్కడికైతే హాస్పిటల్కి వెళ్తామో ఐవీఎఫ్ సెంటర్కి, సో అన్ని రిజిస్ట్రేషన్స్ అది సర్టిఫైడా కాదా అనేది, డిస్ప్లే అనేది ఉందా లేదా అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలన్నమాట, సర్టిఫికేషన్ ఉందా లేదా అని చెప్పేసి. దాని తర్వాత కూడా మనకి ఏంటి అంటే మన ఇప్పుడు మనం చేసే ప్రొసీజర్స్ అనేవి ఏంటివి అనేది కూడా వాళ్ళు కంపల్సరీ డిస్ప్లే పెట్టాలి. సో ఎంతెంత ఛార్జెస్లో చేస్తున్నాము అనేది, సో ఆ డిస్ప్లే అంతా నీట్గా ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి స్కాన్ మిషన్ దగ్గర కూడా మనకి ఆ ప్రివెన్షన్ ఆఫ్ ఇది మనకి జెండర్ ఐడెంటిఫికేషన్, సో అట్లాంటివన్నీ సరిగ్గా పాటిస్తున్నారా లేదా, సో జెండర్ ఐడెంటిఫికేషన్, సో ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయా లేదా అనేవి చెక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం అంటే వెళ్ళిన తర్వాత సో వాళ్ళు ఆఫర్ చేసే సర్వీసెస్ అనేవి ఎలా ఉన్నాయి, సో కొంతమంది ఏంటి అంటే రేట్ తక్కువగా ఉంది అని వెళ్ళడం కాకుండా ఫర్టిలిటీ సెంటర్ అనేది ఎంతవరకు జినైన్. సో మనం ఇప్పుడు ఏంటి అంటే కపుల్ మన దగ్గర కొంతమంది వస్తారు, సో ముందు ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా వస్తారనమాట. వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతాం, సో అసలు ఎన్ని ఎగ్స్ వచ్చాయి, ఎన్ని ఎంబ్రియోస్ వచ్చాయి అంటే కొంతమంది అసలు చెప్పలేరు, ఏమో మేడం మాకు గుర్తులేదు, వాళ్ళు మాకు ఎటువంటి రకమైన డిశ్చార్జ్ సమ్మరీ కానీ మాకు అంటే సరిగ్గా ఏం తెలియదు, మాకు ఏం చెప్పలేదు అంటారనమాట. సో అట్లా కాకుండా మనం వెళ్ళినప్పుడు అది మన రైట్ అనమాట. సో డిశ్చార్జ్ సమ్మరీ అడగడము, సో మాకు ఎన్ని ఎగ్స్ వచ్చాయి, మాకు ఒక డీటెయిల్డ్ డిశ్చార్జ్ సమ్మరీ అనేది ప్రొవైడ్ చేయండి. దాని తర్వాత మా బేబీస్ యొక్క క్వాలిటీ అనేది ఎలా ఉంది, ఫ్రీజింగ్ అనేది ఎలా ఉంది, సో అవన్నీ కూడా డీటెయిల్స్ అనేవి వాళ్ళ దగ్గర పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే తర్వాత ఇంకా వేరే దగ్గరికి వెళ్ళినా కూడా అది వాళ్ళకి పనికి వస్తుందన్నమాట. అంటే డాక్టర్ దగ్గర డైరెక్ట్ అవన్నీ పెట్టేస్తే వాళ్ళు అన్నీ చూసుకొని వాళ్ళు అర్థం చేసుకుంటారనమాట, ఓరల్గా చెప్పడం కంటే. ఆ డిశ్చార్జ్ సమ్మరీ కానీ ప్రీవియస్ ఫర్టిలిటీ సెంటర్లో కానీ పేపర్స్, సో పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా జాగ్రత్తగా అడిగి చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ డాక్టర్ ఎక్స్పీరియన్స్ ఎంత, సో మనకి ఐవీఎఫ్ ల్యాబ్ అనేది ఎలా ఉంది, సో వీలైతే ఒకసారి వెళ్ళి పరీక్షించుకోవడము. నెక్స్ట్ మనకి ఆ ఐవీఎఫ్ ల్యాబ్లో డే 5 బేబీస్ వస్తున్నాయా లేదా డే 3 బేబీసే, డే 2 బేబీసే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, సో ఇట్లాంటివన్నీ జాగ్రత్తగా అడిగి తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇట్లా మనం అంటే ఇట్లా ఒక చిన్న చిన్న ప్రికాషన్స్ అనేవి తీసుకుంటే మనం ముందుగానే ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో ఎంతవరకు జినైన్ మన ఫర్టిలిటీ సెంటర్, సో మనకి మిక్స్ అండ్ మ్యాచ్ అనేది ప్రివెంట్ చేయడానికి నార్మల్గా మన దగ్గర అంటే లేటెస్ట్గా ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అనేది ఉంది, మరి వేరే వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఉండదన్నమాట మనకి ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అనేది. సో అట్లాంటి చోట్ల ఏంటి అంటే డబుల్ విట్నెస్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తుంటారనమాట మాన్యువల్గా. సో అట్లా ఉందా ఎట్లా ఉంది అనేది అన్నీ అడిగి తెలుసుకోవడం అనేది, అంటే వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ అవగాహన అనేది ఉండాలన్నమాట. ఏదో వెళ్ళాము చేసుకుంటున్నాము అని కాకుండా, సో అంటే అన్ని పక్కాగా ప్రూఫ్ అనేది ఉండాలన్నమాట. ఓకే, సో ఐవీఎఫ్ ఎంతవరకు సక్సెస్ఫుల్ అంటారు? సో ఇప్పుడు ఎవరైనా కూడా మా దగ్గర ఐవీఎఫ్ 100% రిజల్ట్ ఇస్తుంది అంటే అది డెఫినెట్గా ఫాల్స్ క్లెయిమ్ చేస్తున్నట్టు అనమాట వాళ్ళు. సో అట్లాంటి వాటికి పడిపోకుండా ఏదో తక్కువ రేట్లో మేము ఎక్కువ సక్సెస్లు ఇస్తున్నాము అట్లాంటి వాటికి పడిపోకుండా, సో నేను ఇట్లా చెప్పినట్టు ఎంతవరకు జినైన్ అనేది చూసుకోవాలన్నమాట. సో ఎప్పుడైనా కూడా ఐవీఎఫ్లో మనకి సక్సెస్ అనేది కపుల్ యొక్క కండిషన్ పైన ఆధారపడి ఉంటుందన్నమాట. సో మనకి
హస్బెండ్ ఫ్యాక్టర్ ద్వారా ఐవీఎఫ్కి వెళ్తున్నామా లేదా మనకి ఫీమేల్ ఫ్యాక్టర్ ద్వారా ఐవీఎఫ్కి వెళ్తున్నామా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. మనం ఐవీఎఫ్ ట్యూబ్స్ అనేవి ఏదో పాడైనందువల్ల దానివల్ల అంటే ట్యూబ్ క్లోజ్ అయిపోవడం వల్ల ఐవీఎఫ్ చేయించుకుంటున్నాము, వేరే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఏం లేవు అంటే వాళ్ళకి ఏంటి అంటే సక్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం ఆ ప్రాసెస్ని అంతా బైపాస్ చేసి డైరెక్ట్గా బేబీస్ తయారు చేసి వెళ్తున్నాం కాబట్టి. లేదు ఇంకేదన్నా ఇతరత్ర ప్రాబ్లంలు ఉన్నాయి, కొంచెం థిన్ ఎండోమెట్రియం ఉంది, ఇట్లా వేరే ప్రాబ్లం ఉన్నాయి, యుట్రస్లో గర్భాశయంలో కొంచెం ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళకి కొంచెం ఒక సైకిల్ ఫెయిల్ అయినా కానీ ఇంకో సైకిల్ అంటే వెళ్తే సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇంకొంతమంది ఏంటి అంటే రిపీటెడ్ అబార్షన్స్ ఉన్న వాళ్ళు ఉట్టి ఐవీఎఫ్ కాకుండా బేబీ మీద జెనెటిక్ టెస్టింగ్ అనమాట. జెనెటిక్ టెస్టింగ్ అనేది చేయించుకొని అంటే వాళ్ళకి మనం పెట్టే బేబీ 100% అంటే జెనెటికలీ నార్మల్ ఎంబ్రియోనా కాదా, యుప్లాయిడ్ ఎంబ్రియోనా అని చూస్ చేసుకొని ముందుకెళ్ళడం ద్వారా కూడా రిజల్ట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మనకి కపుల్ యొక్క కండిషన్ అనేది ఎలా ఉంది, సో దాన్ని బట్టి మనం ఐవీఎఫ్ అనేది ఎలా చేస్తున్నాము, సో దీని అన్నిటిపైన మనకి సక్సెస్ రేట్ అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇన్ఫెర్టిలిటీ అనేది ఒక హ్యూజ్ సబ్జెక్ట్ అని అర్థమవుతోంది. ఎందుకంటే అన్నీ కరెక్ట్గా ఉన్నా వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది ఉండదు. సో ఇన్ఫెర్టిలిటీలో ఉన్న అన్ఎక్స్ప్లెయిన్డ్ రీజన్స్ ఒకసారి దాని గురించి. సో మనకి ఏంటి అంటే అవును కపుల్ చాలామంది అడుగుతుంటారనమాట. ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన వాళ్ళు అంటే చిన్న మనం ఓవ్యులేషన్ ఇండక్షన్ చిన్న మందులు ఇచ్చి న్యాచురల్గా కలవమని చెప్తాం. అట్లా ఒక 3 times 4 times 5 times చేసుకున్నా కూడా కొంతమందికి సక్సెస్ అవ్వదన్నమాట. వాళ్ళు ఇమీడియట్గా క్వశ్చన్ అడుగుతుంటారనమాట, ఎందుకు మేడం ఎందుకు సక్సెస్ అవ్వలేదు, ఎగ్ బాగానే ఉందని చెప్పారు, ఓవ్యులేట్ అవుతుందని చెప్పారు, స్పర్మ్ ఫ్యాక్టర్ కూడా బాగానే ఉందని చెప్పారు, అయినా కూడా సక్సెస్ ఎందుకు అవ్వట్లే అంటే నార్మల్గా ఏంటి అంటే మనకి కపుల్కి ఇట్లాంటి చిన్న ట్రీట్మెంట్స్ కూడా ఒక 5-6 నెలలు ట్రై చేయొచ్చు అనమాట. దాని తర్వాత కూడా మనకి సక్సెస్ అవ్వకపోతే మనకి ఏదో చిన్న సర్వైకల్ ఫ్యాక్టర్స్ అట్లా ఉంటే అంటే మనకి స్పర్మ్ మొటిలిటీ కానీ అదేమన్నా తక్కువ ఉంటే దాన్ని బైపాస్ చేయడానికి ఐయుఐ అనేది చేయించుకోవచ్చు అనమాట. సో అన్నీ బాగున్నా కూడా కొంచెం అన్ఎక్స్ప్లెయిన్డ్ రీజన్స్ అనేవి ఉండొచ్చు అనమాట. కొన్నిసార్లు ఏంటి అంటే మనకి అంటే మనము తెలియకుండానే కొంతమంది బాడీలో ఎండోమెట్రియోసిస్ అనేది కూడా ఉండొచ్చు అనమాట. 100% ఎండోమెట్రియోసిస్ ఉంటే కంటికి కనిపించాలనేది లేదు. ఓవరీలో సిస్ట్ లాంటిది ఏదైనా ఉంటే మనం చూడొచ్చు, కాకపోతే ఆ చిన్న చిన్న అతుకులు ఎడ్హెషన్స్ ఇన్ఫెక్షన్ వల్ల ఉన్నాయి, అవి మనం చూడలేమన్నమాట అన్లెస్ మనం లాప్రోస్కోపీ చేస్తే కానీ. సో అట్లా ఉన్న వాళ్ళకి ఏంటి అంటే కొన్నిసార్లు మనకి ట్యూబ్ ఓవరీ రిలేషన్షిప్ అనేది సరిగ్గా ఉండకపోవచ్చు అనమాట. అంటే ట్యూబ్ టెస్ట్ చేస్తే బాగానే ఉంటుంది, కాకపోతే ఏంటి అంటే మనకి ఆ ట్యూబ్ అనేది సరిగ్గా తీసుకోలేకపోవచ్చు అనమాట. కొంతమందికి ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఆ సీలియరీ మెకానిజం అనేది పాడైపోయి మనకి ట్యూబ్ లోపల ఎగ్ అనేది సరిగ్గా తీసుకోలేదన్నమాట. ఇట్లాంటి ఫ్యాక్టర్స్ ఇవన్నీ మనం చెక్ చేయలేము. ఇంకొకటి ఏంటి అంటే మనకి ఒక్కొక్కసారి స్పర్మ్లో కూడా మనకి డిఎన్ఏ డ్యామేజ్ అనేది ఎక్కువ ఉండొచ్చు, దానివల్ల కూడా సక్సెస్ అనేది అవ్వకపోవచ్చు అనమాట. సో స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ చేసుకోవడం ద్వారా మనకి తెలుస్తుంది అనమాట. సో ఇట్లా కొన్ని చాలా రీజన్స్ అనేవి ఉంటాయి ఒక్కో సైకిల్లో సక్సెస్ అవ్వకపోవడం. సో మనకు ఒక సైకిల్లో సక్సెస్ అవ్వలేదు అని చెప్పి నిరాశపడడం కాకుండా మనం ట్రై చేస్తూనే ఉండాలన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే కొంతమందికి మనకి కొన్ని ఐయుఐ సైకిల్స్ ఐవీఎఫ్ సైకిల్స్ ఫెయిల్ అయినా కూడా వెంటనే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అందొచ్చు అనమాట. సో అంటే హోప్ అనేది ఎప్పుడు కూడా మనం పెట్టుకోవాలి. సో అన్నీ బాగుంటే ప్రెగ్నెన్సీ అనేది చాలా శాతం వచ్చేస్తుంది మనకి ప్రాబ్లం లేకుండా. ఓకే, సో అంటే అన్నీ బాగుంటాయి, సైకిల్ బాగుంటుంది, స్పర్మ్ మెటిలిటీ బాగుంటుంది, అన్నీ బాగున్నా కూడా చాలామంది 3 years 4 years నుంచి ట్రై చేస్తున్నా రావట్లేదు. అంటే వాళ్ళు ఐయుఐ చేయించుకున్నా కూడా అది ఫెయిల్ అయింది. సో అలాంటి కపుల్స్ని మీరు ఎలా ట్రీట్ చేస్తారు? సో మనకి ఏంటి అంటే ఇన్నిసార్లు ట్రై చేస్తున్నా అవ్వట్లేదు అంటే ఒకటి ఏంటి అంటే ఫస్ట్ మనకి సక్సెస్ రేట్ అనేది ఎంత అనేది రియలిస్టిక్ పారామీటర్స్ తెలుసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్. ఏదో చిన్న ట్రీట్మెంట్స్ చేస్తే ఆ ఒక్క సైకిల్లో 100% సక్సెస్ అలా ఉండదన్నమాట. సో ఆ చిన్న ట్రీట్మెంట్స్లో సక్సెస్ అనేది మనకి తక్కువే ఉంటుంది. మనకి ఐయుఐ చేయించుకున్నా కూడా మనకి 15% వరకే ఉంటుంది సక్సెస్. సో ఇట్లా మనకి అంటే సక్సెస్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. కొంతమంది కపుల్కి ఏంటి ఫస్ట్ ఐయుఐ సక్సెస్ అవ్వకపోవచ్చు, సెకండ్ ఐయుఐలో సక్సెస్ అనేది ఉంటుంది. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో అంటే ఉన్న వాళ్ళకు కూడా న్యాచురల్ సైకిల్స్ ఫెయిల్ అయినా కూడా ఐయుఐలో సక్సెస్ అవ్వచ్చు అనమాట. సో ఇట్లా మనం ముందు చెప్పినట్టు కొంచెం వేరే ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా ఐయుఐ సక్సెస్ అవ్వకపోయినా కొన్నిసార్లు ఏంటి అంటే మనకి ఇట్లా ఎగ్ స్పర్మ్ కలుసుకోలేకపోవచ్చు కొంచెం హిడెన్ ట్యూబల్ ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల. ఇట్లాంటి వాళ్ళకి మనం అంటే ఐయుఐ ఫెయిల్ అయిన తర్వాత ఐవీఎఫ్కి వెళ్ళండి అని చెప్తాం. సో ఎప్పుడు కూడా ఐవీఎఫ్లో మనకి 100% అనేది ఉండదన్నమాట సక్సెస్ రేట్ ముందు చెప్పినట్టు. సో ఐవీఎఫ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి వచ్చే ఎంబ్రియోని బట్టి
మనం తయారు చేసిన తర్వాత ఆ ఎండోమెట్రియం ఎట్లా ఉన్నది అన్న దాన్ని బట్టి కూడా మనకి సక్సెస్ డిపెండ్ అవుతుంది. సో డెఫినెట్గా మనకి మంచి బేబీ ఉంది, సో మనకి ఇంకా జెనెటిక్ టెస్టింగ్ కూడా చేయించుకున్నాం, మనకి యుప్లాయిడ్ ఎంబ్రియో ఉంది, దాని తర్వాత ఎండోమెట్రియం కూడా బాగుంది అంటే కంపల్సరీ సక్సెస్ రేట్ అనేది, ఎందుకంటే మనకి స్టడీసే చెప్తున్నాయి అనమాట. జెనెటిక్ మెటీరియల్ బాగున్న ఎంబ్రియో మనకి యూట్రస్లో ఇంప్లాంట్ అవ్వడం ఆల్మోస్ట్ మనకి 90% అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో అంటే ఇలా ట్రై చేస్తున్న వాళ్ళకి అండ్ ఫైనల్లీ వాళ్ళు రిజల్ట్ చూస్తారు అంటారా? ఎంతవరకు ఉండొచ్చు అంటారు? అంటే ఇన్ని ఫ్యాక్టర్స్, అన్ఎక్స్ప్లెయిన్ రీజన్స్ చాలా ట్రై చేసి ఒకవేళ ఫైనల్ ఐవీఎఫ్కి వెళ్తే వాళ్ళు చూడగలరు అంటారా? సో ఇప్పుడు ఇది ఎందుకంటే మేము అంటే మా ఎక్స్పీరియన్స్ ప్రకారము మేము చూసిన దాని ప్రకారం ఏంటి అంటే అందరికీ ఫస్ట్ సైకిలే సక్సెస్ అవ్వాలని లేదు. అదొక ఫ్యాక్టర్. మనం ముందు చెప్పినట్టు ఏంటి అంటే కొన్ని ఎండోమెట్రియల్ ఫ్యాక్టర్స్, అంటే ఎండోమెట్రియం రిసెప్టివిటీ అది సరిగ్గా రిసీవ్ చేసుకోగలగాలి మనకి బేబీని. సో అంటే మనకి బేబీలో కూడా జెనెటిక్ మెటీరియల్, ఎందుకంటే అది కాస్ట్లీ టెస్టింగ్ కాబట్టి అది ఇన్వేసివ్ ప్రొసీజర్ అనమాట. ఎంబ్రియో మనం లేజర్ పెట్టి అది మనం టెస్ట్కి పంపించాలి కాబట్టి అందరూ ఒప్పుకోరనమాట జెనెటిక్ మెటీరియల్ టెస్టింగ్కి. సో అట్లా మనకి ఎప్పుడైనా ఫెయిల్ అయినా కూడా మనకి ఐవీఎఫ్లో ఎంబ్రియోస్ ఉన్నాయి, ఎండోమెట్రియం బాగుంది అంటే మనకి డెఫినెట్గా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. అంటే అది ఫస్ట్ సైకిలే అవ్వాల్సిన అవసరం లేదు. కొంతమందికి సెకండ్ సైకిల్లో సక్సెస్ అవుతుంది, కొంతమందికి అబార్షన్ అయిన తర్వాత కూడా మళ్ళీ మనం నెక్స్ట్ సైకిల్ వెళ్ళినప్పుడు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయన్నమాట. అంటే మేమే చూసామన్నమాట ఫస్ట్ సైకిల్లో కొన్ని రీజన్స్ వల్ల ఎంబ్రియో సరిగ్గా లేకుండా, లేదు ఎంబ్రియోస్ రాలేదు అంటే అట్లాంటి వాళ్ళని మనం సెకండ్ సైకిల్ చేసినప్పుడు కూడా ఎంబ్రియోస్ మనకి మంచిగా వస్తాయి అన్నమాట. అంటే ఇట్ డిపెండ్స్, ఒక్కో సైకిల్లో కొంతమందికి కొంచెం ఎంబ్రియో క్వాలిటీ తక్కువ ఉండొచ్చు, అట్లాంటి వాళ్ళకి మనం నెక్స్ట్ సైకిల్ చేసినప్పుడు ఎంబ్రియో క్వాలిటీ మంచిగా ఉంటుంది, కొంచెం డోస్ మార్చడం వల్లనో, సో వేరే ట్రిగ్గర్ ఇంజెక్షన్స్ చేంజ్ చేయడం వల్ల. సో మనకి ఎంబ్రియోస్ అనేవి మంచిగా వచ్చినప్పుడు డెఫినెట్గా సక్సెస్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. సో ఎప్పుడు కూడా మనకి ఒక సైకిల్ ఫెయిల్ అయింది అని హోప్ కోల్పోవాల్సిన అవసరం లేదు. మేము కపుల్స్కి కూడా ఎప్పుడు అదే కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే మనకి ఐవీఎఫ్ ఫెయిల్ అయినందువల్ల మనకి జీవితంలో ప్రెగ్నెన్సీ రాదు అట్లా అనేది ఒక తప్పు ఆలోచన అనమాట. సో డెఫినెట్గా కూడా మనకి ఎంబ్రియో బాగుంది, వాళ్ళకి ఫాలికల్స్ కనిపిస్తున్నాయి, ఎగ్స్ అనేవి ఉన్నాయి, ఎండోమెట్రియం అనేది బాగుంది అంటే 100% ఆ కపుల్కి సక్సెస్ అయ్యే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో స్ట్రెస్ ఫ్యాక్టర్ ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది ఇన్ఫర్టిలిటీ మీద? సో చాలామంది అడుగుతూ ఉంటారు వీళ్ళకి, అంటే మాకు స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ ఉంది, సో దానివల్ల అవ్వట్లేదా ప్రెగ్నెన్సీ అని అడుగుతూ ఉంటారనమాట. సో మేమేం చెప్తాము అంటే స్ట్రెస్ అనేది కొంచెం వరకు కారణం అనేది కావచ్చు, ఎందుకంటే మనకి స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల కార్టిసోల్ హార్మోన్స్ ఇట్లాంటివన్నీ కొంచెం బ్యాడ్ హార్మోన్స్ ఎలివేట్ అవ్వడం వల్ల కొంచెం మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, కొంచెం ఓవ్యులేషన్ అనేది సరిగ్గా అవ్వకపోవడం ఇట్లా చూడొచ్చు. కాకపోతే స్ట్రెస్ అనేది సోల్ ఫ్యాక్టర్ కాదనమాట. సో ఎప్పుడైనా అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా కూడా అంటే కన్సీవ్ అవ్వట్లేదు, స్ట్రెస్ వల్ల కన్సీవ్ అవ్వట్లేదేమో అంటే వాళ్ళకి ఏంటి అంటే స్ట్రెస్ అనేది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అనేది అయ్యి ఉండొచ్చు, కానీ కేవలం కపుల్ స్ట్రెస్లో ఉంటే కన్సీవ్ అవ్వకపోవడం అట్లా ఏం లేదనమాట. సో ఇంకేదో ఫ్యాక్టర్ అనేది ఉండుంటుంది. సో స్ట్రెస్ అనేది పక్కన పెట్టేసి వెంటనే ఇవాల్యుయేషన్ అనేది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఏంటి అంటే హోలిస్టిక్ అప్రోచ్ అనేది ఉండాలి. సో స్ట్రెస్ తగ్గడానికి ఏంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి చేసుకోవాలన్నమాట. కొంచెం అంటే డైట్లో చేంజెస్ కానీ ఎక్సర్సైజ్ అనేది చేయడం వల్ల, కనీసం వీక్లీ 3 times అనేది చేయడం వల్ల మనకి బాడీలో ఈ కార్టిసోల్ స్ట్రెస్ హార్మోన్స్ అనేవి తగ్గిపోయి మనకి మంచి హార్మోన్స్ అనేది రిలీజ్ అవ్వడము, కొంచెం వెయిట్ అనేది తగ్గడం వల్ల కూడా మనకి ఓవ్యులేషన్ అనేది సరిగ్గా అవ్వడము, సో మనకి స్లీప్ ప్యాటర్న్ అనేది హెల్దీ లైఫ్ స్టైల్ అనేది, ఫోన్స్ అనేవి తక్కువ చూడడము, మెయిన్ పడుకునే ముందు ఫోన్స్ అనేవి తగ్గించడము, ఇలా చేస్తే కూడా మనకి డెఫినెట్గా అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది తగ్గి న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి మనకి. ఓకే, సో ఒబేసిటీ అంటే లోవర్ అబ్డామిన్ దగ్గర చాలా మందికి ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది, సో అలాంటి వాళ్ళల్లో కూడా మనం ఇన్ఫెర్టిలిటీ చూస్తూ ఉన్నాం, మరి దాని గురించి? సో ఇప్పుడు మనకి ఏంటి అంటే ఒబెసిటీ వల్ల కూడా మనం చెప్పినట్టు కొంచెం వాళ్ళ లోపల బాడీలో ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో మనకి ఒబీస్ ఉన్న వాళ్ళకి కూడా మనకి పీసీఓ ప్రాబ్లమ్స్ రావడము, సో థైరాయిడ్ ఇష్యూస్ ఉండడము, ఇట్లా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడము, ఓవ్యులేషన్ సరిగ్గా అవ్వలేకపోవడం ఇట్లా చూస్తామన్నమాట. సో కొంతమందికి షుగర్స్ అనేవి కూడా ఇంపేర్డ్ ఉంటాయి ఈ ఒబెసిటీ వల్ల.
ఇంకొంతమందికి ఏంటి అంటే కొంచెము ఎగ్ క్వాలిటీ అనేది కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యి మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ బయోకెమికల్ ప్రెగ్నెన్సీస్ అనేవి రావడము, లేదు మనకి ఏంటి అంటే అబార్షన్స్ అనేవి అవ్వడము, ఇట్లా కూడా చూస్తామన్నమాట. సో అంటే ఒబీస్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ప్రెగ్నెన్సీ రాదు ఇట్లా అని కాదు, కానీ కొంచెం వాళ్ళు ప్లానింగ్ ప్రెగ్నెన్సీ అనేది జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. సో ఎవరైనా కపుల్ కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏదో అట్లా కాకుండా సో అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు ముందు ఫోలిక్ యాసిడ్ తీసుకోవడము, సో వీలైతే కొంచెం బరువు అనేది తగ్గడము, అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. దీనివల్ల మనకి ఓవ్యులేషన్, ఎగ్ క్వాలిటీ పెరగడము ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. సో అంతేగాని మనకి అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువేం ఉండకపోవచ్చు, కాకపోతే ప్లానింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. కొంచెం ఏమన్నా అంటే క్రానిక్ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, ఇట్లా ఒబీస్ ఉన్నవాళ్ళు, సో హార్మోనల్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, అంటే వాళ్ళు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే రిజల్ట్స్ అనేవి బాగుంటాయి వాళ్ళకి. ఓకే, సో అక్కడ మాకు కనిపిస్తుంది 599,999. సో దాని గురించి ఒకసారి పీజీలో అంటే ఈ ప్రైసెస్ అని పెట్టారు కదా. ఓకే అండి. అంటే ఇప్పుడు ఏంటి అంటే మనకి ఇప్పుడు ఈ స్కాన్కి కానీ మనకి ఇది 7 అనాలిసిస్కి కానీ ఏఎంహెచ్కి కానీ మనకి కొంచెం డిస్కౌంట్ అనేది ఉందన్నమాట. సో కపుల్కి అంటే మనకి ఆ అల్ట్రా ఫస్ట్ కన్సల్టేషన్ అనేది ఫ్రీ ఉండడము, కొంచెం 7 అనాలిసిస్, ఎందుకంటే ఇవన్నీ మనకి ఇన్ఫర్టిలిటీలో బేసిక్ టెస్ట్ అన్నమాట, వీటిని మనం మిస్ అవ్వకూడదు. సో అంటే మనకి బేసిక్గా ఫీమేల్కి అల్ట్రాసౌండ్ అనేది చేపించుకోవడము, మనం డాక్టర్ని ఫస్ట్ కన్సల్టేషన్ చేసుకోవడము, అట్లాగే మనకి అల్ట్రాసౌండ్ తర్వాత మనకి ఒవేరియన్ రిజర్వ్ ఎట్లా ఉంది తెలుసుకోవడానికి ఈ ఏఎంహెచ్ టెస్టింగ్ అనేది చేసుకోవడము, దాని తర్వాత మనకి మేల్కి కూడా సెమెన్ టెస్ట్ అనేది చేసుకోవడము. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటి మీద మనం కొంచెం డిస్కౌంటెడ్ ప్యాకేజెస్ అనేవి అందించడం జరుగుతుంది కపుల్ బెనిఫిట్ కోసం. ఓకే, సో మీ 39లో సక్సెస్ రేషియో అడిగితే ఏం చెప్తారు, ఎంతవరకు ఉంది? సో 49లో డెఫినెట్గా, ఎందుకు అంటే మన దగ్గర ల్యాబ్ స్టాండర్డ్స్ కానీ, సో మనం యూజ్ చేసే లేటెస్ట్ టెక్నాలజీ, ఇప్పుడు కొత్తగా మనకి ఇది 7 ఎనాలైజర్ అనేది కూడా కొత్తగా లేటెస్ట్గా లాంచ్ చేసామన్నమాట. అంటే వేరే మనం చుట్టుపక్కల ఎక్కడ చూడని టెక్నాలజీస్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. సో ఇవన్నీ మనం యూజ్ చేసుకొని ఏంటి అంటే కపుల్కి మనకి యాడెడ్ బెనిఫిట్ అనమాట. అంటే 49కి వచ్చిన కపుల్ ఎవరు కూడా అంటే బాధతో కానీ అంటే సంతానలేమి సమస్యతో బయటికి వెళ్ళొద్దు అన్న ఉద్దేశంతో ఏంటి అంటే ఈ లేటెస్ట్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకొని మాకు మేమే అంటే లోపల ఇంటర్నల్ ఆడిట్ అనేది చేసుకొని సక్సెస్ రేట్ అనేది ప్రతి మంత్ రివ్యూ మీటింగ్స్ అనేవి కండక్ట్ చేసుకొని ఎట్లా పెంచుకోవాలి అనేది ప్రతిరోజు మనం ఆలోచిస్తూ ఉంటామన్నమాట దీని గురించి. సో డెఫినెట్గా మనం 49 వచ్చిన తర్వాత కపుల్ అనేది మ్యాక్సిమం సక్సెస్ తోటే వెళ్ళడానికి మా వంతు కృషి కూడా. అంటే వాళ్ళకి ఏంటి అంటే పర్సనలైజ్డ్ అప్రోచ్ అనమాట, ఏదో వచ్చారు వెళ్ళారు అని కాకుండా వాళ్ళకి మనం తోడుగా ఉండేటట్టు ఒక ఫ్యామిలీ లాగా చూసుకోవడానికి డాక్టర్స్ కానీ 49లో స్టాఫ్ కానీ ఎప్పుడూ ప్రయత్నం అనేది చేస్తూనే ఉంటారండి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గ్రీష్మ గారు, చాలా విషయాలు చెప్పారు. అండ్ మెయిన్లీ ఐవీఎఫ్ గురించి, మీ దగ్గర ఐవీఎఫ్ని ఏ విధంగా చేస్తారో కూడా వివరించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఇది ఈనాటి మన హలో డాక్టర్. నమస్తే.